వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. ఈ రోజు చింతకొమ్మదిన్నెల మండలం ఇప్పపేట పంచాయతీ కాంపల్లి రెవెన్యూ గ్రామ పొలం సర్వే నంబర్ 274 నందు 28 ఎకరాల ప్రభుత్వ డికేటి భూమిలో ఎస్సీ మాదిగలకు మైనార్టీలకు 1999 సంవత్సరంలో 22 మందికి డికేటి పట్టాలు ఇచ్చారు. అయితే ఇంతవరకు ఎవరి భూములు ఎక్కడ ఉన్నవి సర్వే చేసి చూపించినందున వారు వెళ్లి వ్యవసాయం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొందరు వారి బెదిరించడం వలన వారు ఆ భూములలోకి వెళ్లకుండా చేసి కొందరు ఆక్రమించుకున్నారు. ఆ భూములు ఎస్సీ మరియు మైనార్టీలకు పంపిణీ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వారు మరియు రెవల్యూషన్ మార్కిస్టు పార్టీ వారు ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా మండల సర్వేయర్ మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు విలేజ్ సర్వేయర్ వచ్చి భూమి పరిశీలించి లబ్ధిదారుల దగ్గర డికేటి పట్టాలు తీసుకోవడం జరిగింది. ఆ భూమి ఎవరెవరు ఆక్రమించుకున్నారో పరిశీలించి లబ్ధిదారులకు సర్వే చేసి హద్దులు చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎదురూరు బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొట్టం సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి మరియు కొడపకంటి నాగరాజు, మహేష్ రెవల్యూషనరీ పార్టీ నాయకులు. మీరంతా ఏ ఊరు? అంతా చిన్నకాంపల్లి. జగన్ ఉన్నప్పుడు సార్ మా ఆయన జగన్ ఇద్దరు పోరాడుతున్నారు. అర్థాంతరంగా జగన్ చచ్చిపోయినాక మా ఆయన వదిలేసారు. వాళ్ళిద్దరే మాత్రమే పోరాడుతున్నారు. ఇన్ఫర్మేషన్ తెలుసుదేమో ఏమో తెలియదు. ఆపరేషన్ చేసినాము హైదరాబాద్. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు అనుకో, నువ్వు లేకపోతే ఈయనకి కొంత ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియకపోయినా ఈయన చేసి తెలుసు, ఆయన చేసినాడు కూడా, యానిచ్చేది కూడా తెలుసు, ఏ పక్క నుంచి ఏ పక్క కూడా తెలుసు. వాళ్ళ కాలువ పడినాక ఈ కేటాయించి 70 సెంట్లు కేటాయిస్తున్నారు. అంటే కొలత శివరాం రెడ్డి అప్పుడు రికార్డు లేకపోయినా కూడా ఇప్పుడు ఇంకా కాలువని కొలత తీసుకొని కాలువ అసలు ఎంత భూమి మిగిలిందో తెలుసుకొని ఇదంతా ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకొని పోతాము. ముందు ఆఫీస్ రికార్డు వెరిఫై చేయాలి. దీంట్లో పట్టాలు ఉండే వాటిల్లో ఇప్పుడు ఎంతమంది పెట్టిన దాంట్లో ఉన్నారు, అది పోని బ్యాలెన్స్ కూడా ఎంతమంది ఉన్నారు, మిగతా మీరు పెట్టిన దాంట్లో లేని పేర్లని పక్కన పెట్టాల్సి ముందు డికేటి రిజిస్టర్ అన్నది. ఆమె అవునా కాదా అని తెలియాలంటే ఆమె ఆధార్ కార్డు, ఆమె ఏదన్నా రేషన్ కార్డు, అట్లా ప్రూఫ్లు అన్నీ వెరిఫై చేసుకొని ఆఫీసులో రికార్డు వెరిఫై చేసి నిజంగా వాళ్ళు పట్టాలు ఇచ్చినట్టు ఒకసారి మళ్ళీ ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకుపోయి తర్వాత భూమి మీద ఇప్పుడు ఎవరున్నారు, ఒకవేళ దీంట్లో వెబ్లాండ్లో ఎవరన్నా వీళ్ళ పేర్లు ఎక్కుంటే వాళ్ళకి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఇంకా మళ్ళీ కొలతలు మొదలు పెడతాం. మనం డైరెక్ట్గా పోయి ఏడ కొలత వేసి ఏడ నీకు అని చెప్పలేము. ఎందుకంటే సబ్ డివిజన్ ఏమన్నా అంటే మీకు ఎవరన్నా సబ్ డివిజన్ జరిగినట్టు కానీ అంటే స్కెచ్లో ఎప్పుడైనా గీసి ఇది 1వ లెటర్, ఇది 2వ లెటర్ మీ ఐడియాలో మన ఆఫీస్లో లేదు, ఆఫీస్ రికార్డులో లేదు. ఒకవేళ అట్లా ఏమన్నా మీ లెవెల్లో ఎవరికన్నా అదే అడంగల్లో ఎక్కలా ఇప్పటికి కూడా మేము అడంగల్ వెరిఫై చేసినాం. అడంగల్లో అంతా గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉంది ఇప్పటికి. అయినా కూడా ఇది ఒక్కసారి ఇది మళ్ళీ ఆఫీస్ రిజిస్టర్లో ఒకసారి కాలువకు పూర్తి ఇటేనా అటు